హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఓల్డ్ శారీ, మన అమ్మమ్మ వాళ్ళ శారీ ఉంటుంది కదండి, ఓల్డ్ శారీతో లాంగ్ టాప్ అయితే నేను తయారు చేయబోతున్నాను. అదేనండి అంబ్రెల్లా టాప్ అంటారు కదా, గోల్డ్ టాప్ తయారు చేయబోతున్నాను. ఇలా ఇలా ఉంటుంది కదండి పాతకాలపు శారీస్, ప్లెయిన్ కింద పైన ఫ్లవర్స్ ఇలా ఉంటుంది కదండి. ఈ ఫ్లవర్స్ అంతా ఉంది కదండి కొంగుపాటు, ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్ చేసే ఉంటాం కదండి, సో బ్లౌజ్ ఉండదు. ఇది కొంగుపాటు వచ్చేసి నేను మొత్తము బాడీ లాగా వేద్దాం అనుకుంటున్నాను మొత్తము. ఇప్పుడు ఈ కొంగుపాటుని మొత్తాన్ని కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం బాడీ కోసము. ఇంకా ఈ మిగిలిన శారీ ఉంది కదండి, ఈ మిగిలిన శారీ మొత్తాన్ని నేను పైన కింద ఫ్లవర్స్ మొత్తం తీసేసేసి కట్ చేస్తాను. కట్ చేసి మొత్తం శారీ మొత్తాన్ని బాటమ్ లాగా యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇంకా బాడీ మెజర్మెంట్ చూద్దామండి. బాడీ ఇట్లా 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి క్లాత్ని, లైనింగ్ని. నేనైతే క్రేప్ సిల్క్ తీసుకున్నాను, మీరు కాటన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. మాకైతే బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కావాలి. ఒక ఇంచి నాకు ఖర్చులకి పైన కింద పోతుంది కాబట్టి నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 15 ఇంచెస్ తీసుకోండి. మీరు ఎంతైతే పొడవు పెట్టాలనుకున్నారో దానికి 1 ఇంచ్ యాడ్ చేసేసి పెట్టేసుకోండి అక్కడ వరకు. అదే 15 ఇంచెస్ అటు సైడ్ కూడా డ్రా చేసేసుకోండి. తర్వాత షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టానండి. షోల్డర్ ఫుల్ 5.5 పెట్టేసి నెక్ 2.5 పెట్టేశాను. షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేశాను మొత్తము. ఇలా నెక్ షోల్డర్ డ్రా చేసుకున్న తర్వాత ఇంకా చంక డౌన్ ఉంటుంది కదండి, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను నేను. మీరు ఒకవేళ సన్నటి వాళ్ళు అయితే 5.5 పెట్టేసుకోండి, మీడియంగా ఉన్న వాళ్ళు 6 ఇంచెస్ పెట్టుకోండి, లావుగా ఉన్న వాళ్ళు 6.5 పెట్టేసుకోండి. అలా ఎవరు విడుతుని బట్టి అలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32 ఇంచెస్ని 4th పార్ట్గా చేయాలి. 4th పార్ట్ వచ్చేసి ఎంత వస్తుందండి, 8 వస్తుంది కదండి. 8 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. తర్వాత 1.5 ఇంచు ఖర్చుల కోసం అండి. ఇలాగే డ్రా చేసుకోవాలి. మీ చెస్ట్ అయితే ఉంటుందో అంత. మీరు ఖర్చులు అయితే 2 ఇంచెస్ కూడా పెట్టేసుకోవచ్చు అండి, ఎంత పెట్టాలనుకుంటున్నారో అంతే. నెక్స్ట్ తర్వాత అండి వేస్ట్ లూజ్ అండి, అంటే నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్లో 4th పార్ట్ ఇక్కడ కూడా అండి 7.5 వస్తుంది కదండి, 7.5 తీసుకోవాలి. 1 ఇంచ్ టక్స్ కోసము వదిలేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసం 1.5 ఇంచ్ అండి. పైన 1.5 పెట్టుకున్నాం కదా, కింద కూడా 1.5 అండి. ఇలా పైన కింద ఇలాగే డ్రా చేసేసుకోవాలి. చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ తీయండి, కింద క్రాస్ తీస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా పైకి పట్టేసినట్టు కాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత చంక లూజ్ అండి, నేను 1.5 ఇంచెస్ తీసేసుకున్నాను. తీసుకొని మనం 6 ఇంచెస్ తీసుకున్నాం, అందులో హాఫ్ దగ్గర నుంచి అలా కరువు తీసేసుకోండి. చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదండి, అక్కడ వరకు వచ్చేయాలి. అది లైన్ అనేది అక్కడ వరకు వచ్చి ఆగిపోవాలండి, అంతవరకు తీసేసుకోవాలి. తర్వాత నెక్ డౌన్ అండి, ఇది బ్యాక్ పార్ట్ కోసం అండి. ఫస్ట్ 6.5 తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కోసం. మనం 4 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, సో ఒకే దాని మీద డ్రా చేస్తున్నాను, అందుకోసం 6.5 తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి అక్కడ వరకు చూసుకొని డ్రా చేసేసుకోండి. తర్వాత ఇక్కడ 2.5 ఉందా లేదా చూసుకోండి. పైన మనం 2.5 తీసుకున్నాం కదా, కింద కూడా కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు, లేదా పైన ఎంత పెట్టాలో అంతే పెడతారు. మన ఇష్టం అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. నేనైతే పైన 2.5 పెట్టాను, కింద కూడా 2.5 పెట్టాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి 5.5 పెట్టుకుంటున్నాను. ఫ్రంట్కి 5.5 దగ్గర డ్రా చేసేసుకొని లైన్ డ్రా చేశాను ఆ మార్కింగ్ ప్రకారం. ఒకవేళ రౌండ్ అయితే కనుక అలాగే అలా రౌండ్ కర్వ్ ఇచ్చేసుకోండి. నేనైతే స్క్వేరే అండి, అందుకే అలాగే ఉంచేసుకుంటున్నాను. అలాగే ఉంచి బ్యాక్ పార్ట్ కట్ చేయొద్దండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పార్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు కట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసము మీరు ఇచ్చే లైక్ వల్ల మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పెట్టడానికి మాకు ఎంకరేజ్గా ఉంటుందండి. మీరు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ అండి కామెంట్లో చెప్పండి. పెద్ద టైలర్ని ఏం కాదండి, సింపుల్గా ఇంట్లోనే మన వరకు మనం స్టిచ్ చేసుకునేలాగా కుడతానండి, నేర్చుకున్నాను అలాగే యూట్యూబ్లో చూసే. మీరు కూడా నా అలాగే అండి, మన బ్లౌజులు మనమే, మన ఫ్రాక్స్ మనమే కుట్టేసుకుంటే బయట
బయట నుండి కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి కదండి. బయట వాళ్ళకి ఇచ్చేది ఏదో మనకే మిగిలిపోతుంది కదండి. అలాగే ఈజీగా నేర్చేసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే టైలరింగ్ వీడియోస్ చూసి నాకు పెద్ద టైలర్ అనుకుంటారు కదండి నన్ను, అందుకోసం చెప్తున్నాను. తర్వాత ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదండి మనము. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాము. అలాగే మనం డ్రా చేసిన ప్రకారము ఇది బ్యాక్ అని డ్రా చేసేస్తున్నాను గుర్తుండడం కోసము. తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కదండి. ఫ్రంట్ పార్ట్లో ఇలాగ పావించి అయితే సరిపోతుందండి. కొంచెం అలా కిందికి డ్రా చేసేసుకొని మనము కట్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ కానీ పావించ్ కానీ, నేనైతే పావించి కట్ చేస్తున్నాను. అలాగా ఇది ఫ్రంట్ అనేసి మార్క్ చేస్తున్నాను. తర్వాత హ్యాండ్ కోసం అండి, హ్యాండ్ కోసం 4 ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్లాత్ని చేసేసుకొని, నాకైతే హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 కావాలండి. 4.5 నేనైతే బుగ్గ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో 1.5 ఇంచ్ కొంచెం పైకి డ్రా చేస్తున్నాను. మీకు ఎంత బుగ్గ కావాలంటే అలాగండి, పైకి లెగుస్తుంది కదండి, అలాగా ఎంత కావాలంటే అంత 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. నేనైతే మరీ అంత పైకి లెగిసినట్టు వద్దనేసి నేను 1.5 మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే కనుక 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. అలాగే లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇదంతా మొత్తం బుగ్గ కోసం అండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ డ్రా చేసుకుందాము. హ్యాండ్ దగ్గరికి 4.5 దగ్గరికి మార్క్ చేసుకుందాము ఇలాగే. తర్వాత దాన్ని 1.5 వరకు అలాగ లైన్ డ్రా చేసుకుందాం. 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు చూసుకొని అలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలండి. తర్వాత డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌను నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 2.5 తీసేసుకొని డౌన్ పొడవు ఉంటుంది కదండి, అది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్ వచ్చేసి. తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. 1.5 ఖర్చు కోసం అండి. అక్కడ కూడా అంతే 6 ఇంచెస్ 1.5 ఖర్చు కోసము. మొత్తం ఆ లైన్ ఈ లైన్ డ్రా చేసేసుకోవాలి. 2 డ్రాప్లు కలిపేసుకోవాలి. అలాగా డ్రా చేసేసుకోవాలండి. తర్వాత మనం బుగ్గ కోసం తీసుకున్నాం కదా, అక్కడ కొంచెం అలా కరువు తీసేసుకొని 1.5 దగ్గరికి మార్క్ చేసుకోవాలి, కలిపేసుకోవాలి. అలా చిన్నగా కలిపేసేసుకొని డౌన్ తీసుకోండి. హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలాగా షేప్ తీసేసుకోవాలి. ఇలాగా ఇది క్రేప్ సిల్క్ అయినందువల్ల క్లాత్ జారుతుందండి, అందుకే నేను గట్టిగా డ్రా చేస్తున్నాను. అలాగా డ్రా చేసుకోవాలి. మనం డౌన్ తీసుకున్నాం కదా, డౌన్ దగ్గరికి అలాగా డ్రా చేసేసుకోవాలి. తర్వాత మనము ఫస్ట్ లైన్ డ్రా చేసుకుని ఉంటాం కదండి, కొంచెం హెచ్చు తగ్గులు అలాగే ఏం లేకుండా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ కట్ చేసుకుందాము. అక్కడ నుంచి కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. హ్యాండ్ షేప్ ఎలా ఉంటే అలాగ మనం డ్రా చేసుకునే దాని ప్రకారము కట్ చేసిన తర్వాత ఇలా టక్స్ పెట్టేసుకోండి ఫ్రంట్లో. తర్వాత మనం బుగ్గ కోసం పెట్టేసుకున్నాం కదా, అక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గర అక్కడ కూడా టక్స్ ఇచ్చేసుకోవాలి. మనం గుర్తుండడం కోసము కుచ్చులు పెట్టుకుంటాం కదా, అప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత నేను శారీ చెప్పాను కదండి, పైన కింద మొత్తం తీసివేస్తానని, ఆ డిజైన్ అనేది ఫ్లవర్స్ అనేది ఆ బార్డర్ మొత్తాన్ని కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేశాను. ఇలాంటి స్కేల్ కానీ స్టిక్ కానీ ఉంటే ఇలా వేసుకోండి, ఫోల్డింగ్స్ నీట్గా వస్తాయి. తర్వాత నేను ఎలా ఫోల్డ్ చేశానో మీకు అర్థం కావడం కోసం పేపర్ అయితే తీసుకున్నాను, చూపిస్తాను చూడండి. పేపర్తో ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి, తర్వాత ఇలా రెండో ఫోల్డ్ చేయండి. అప్పటికి 4 లేయర్స్ అవుతాయి కదండి. 4 లేయర్స్ని ఫోల్డింగ్ మన వైపే పెట్టేసుకొని ఆపోజిట్ ఉన్నది అటు సైడ్కి తిప్పేసి ఇలా పెట్టేసుకోవాలండి. అప్పుడు 4 ఓపెన్స్ 4 ఫోల్డింగ్స్ మొత్తం 8 లేయర్స్ అవుతాయి కదండి. అలా వేసానండి, అలా వేసుకోండి. తర్వాత మనము నడుము లూజ్ ఎంత తీసుకున్నామండి, 30 ఇంచెస్ తీసుకున్నాం కదండి. 30 ఇంచెస్లో 4th భాగము 7.5 తీసుకున్నాం కదా, అప్పుడు 4 లేయర్స్ అండి. ఇప్పుడు 8 లేయర్స్ కదా, 8 లేయర్స్ అయినప్పుడు 7.5ని మళ్ళీ ఆఫ్ చేస్తే మనకు ఒక 4 ఇంచులకి ఒక గీత తక్కువ అవుతుంది. అలా అంతే కదండి, 4 ఇంచులకు కొంచెం తక్కువ అంతే డ్రా చేసుకోవాలండి. కొంచెం పైకి అలా పెట్టేసుకొని డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత పైనుండి చూడండి ఎంతైతే స్టార్టింగ్లో ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఒక సైడ్ చూసుకోండి. స్టార్టింగ్లో లైన్ ఎంతవరకు అయితే వచ్చిందో అలాగే మొత్తం కర్వ్ మొత్తం అలాగే అంతే లెంత్లో అంతే విడ్త్లో అలాగే డ్రా చేసుకుంటూ రావాలి. అప్పుడు కర్వ్ తిరుగుతుందండి ఇలాగా క్రాస్గా. ఇప్పుడు 4 ఒక గీత తక్కువ అనుకున్నాం కదండి, అది వచ్చిందో లేదో లైన్ చూసేసుకోవాలి. నాకైతే వచ్చేసిందండి. ఒకవేళ రాలేదంటే ఇంక కొంచెం కిందికి, ఒకవేళ ఎక్కువ ఉంటే కొంచెం పైకి అలా డ్రా చేసుకోండి.
తర్వాత ఒక్క సైడ్ నుంచి చూసుకోండి, నాకైతే 39 ఇంచెస్ కావాలి. 39 ఇంచెస్ అయితే కనుక 38 ఇంచెస్ వస్తుంది మొత్తం ఖర్చులతో సహా, ఖర్చులకు పోయి. అలాగా నేను చూసుకుంటున్నాను. 39 ఇంచెస్ కావాలని ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి. 39 ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చింది. అలా 39 ఇంచెస్ నేను మొత్తం డ్రా చేశానండి పైనుంచి. చూడండి అలాగా మొత్తం 39 ఇంచెస్ డ్రా చేసేసాను మొత్తం రౌండ్ మొత్తాన్ని. ఇప్పుడు అలాగే కట్ చేసేసుకోవాలండి. కింద భాగము పైన నడుము దగ్గర 2 కట్ చేసేసుకోండి. తర్వాత ఇటు సైడ్ కట్ చేయంగా మిగిలి ఉంటుంది కదండి క్లాత్, అప్పుడు ఈ పక్క తక్కువ వచ్చింది కదండి, అది ఇలాగ ఫోల్డ్ చేసేసుకొని ఆ క్లాత్ని తీసుకొని ఎలా అడ్జస్ట్ అయితే అలాగా కొంచెం ఖర్చుల కోసం వదిలేసి దాన్ని పైన పెట్టేసుకోవాలండి. ఇలాగా పెట్టేసుకొని దాన్ని ఫోల్డింగ్ ఓపెన్ చేసుకొని ఇలా చూసుకోండి, మనకి ఎంతవరకు క్లాత్ అవసరమో ఖర్చులకు అంతవరకు పెట్టేసుకొని ఇలా నీట్గా పిన్స్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి, లేదంటే క్లాత్ జారిపోతుంది. ఇలా పిన్నులు మొత్తం పెట్టేసుకున్న తర్వాత మనము దాని ప్రకారం ఇప్పుడైతే క్లాత్ జరగదండి, ఇప్పుడైతే కట్ చేసుకోవాలి. మొత్తము పైన పార్ట్ ఎలా ఉందో అలాగే ఆ షేప్లోనే అలాగే కట్ చేసుకోవాలి. అలాగే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని. బాటమ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, మొత్తం ఇది తీసేసుకోవాలి. తర్వాత కింద బార్డర్ కట్ చేసా కదండి, అది నేను కింద గోల్కి అలాగే వేసేస్తాను, బాగుంటుంది. పైన బాడీకి అదే ఉంది కదా, అందుకోసం. తర్వాత మనం ముందుగా అనుకున్నాం కదండి కొంగుపాటిని బాడీగా వేద్దామని, బాడీకి హ్యాండ్స్కి రెండింటికి అదే వేస్తున్నాను, మ్యాచింగ్ లాగా ఉంటుందండి అందుకోసము. ఇంకా మొత్తాన్ని లైనింగ్ తీసుకొని 4 ఫోల్డింగ్ చేసేసి ఆ కొంగుని లైనింగ్ తీసుకొని దానిపైన పెట్టేసుకొని అలాగే ప్లేస్ చేసేసి కట్ చేసుకోవడమేనండి, అంతే. ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రానే కట్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. టైలర్లే కాదండి, ఇంట్లో కూర్చొని కూడా టైలరింగ్ నేర్చుకోవచ్చండి. ఈజీగా టైలరింగ్ వచ్చిన వాళ్ళే కాకుండా మనలాంటి వాళ్ళు మిషన్ ఉంటే చాలండి, నేర్చేసుకోవచ్చు, కుట్టేసుకోవచ్చండి. మన బ్లౌజులు కానీ మన ఫ్రాక్స్ కానీ మనమే కుట్టేసుకోవచ్చండి. మొత్తానికి అయిపోయిందండి కటింగ్ పార్ట్ అయితే. చూడండి బార్డరు, బాటమ్ పార్టు, ఇవైతే హ్యాండ్స్, తర్వాత ఇవి బాడీ పార్ట్స్ అండి. మొత్తము కట్ చేసేసుకున్నాం కదా.